700 ఇస్తామని రైతులను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పే విధంగా రైతులకు ప్రజలకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. నడిచి నీ కాళ్ళు నొత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండ్లు ఇంత పెట్రోల్ కావాలంటే 500 1000 నిన్ను అడుక్కోవాలి. అందుకే పేదల కోసం కొడుకు మీదనో సౌండ్ సరిగా రాలేదు, సెట్ చేసుకో వస్తలేదు మీకు. ఏమన్నాడు? డిసెంబర్ నెలలోనే 4000 పింఛన్ ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. మన కేసీఆర్ మాట అంటే మాట తప్పిండా? 200 ఉన్న పెన్షన్ 1000 అంటే 1000 చేసిండు. మళ్ళా గెలిస్తే 2000 చేస్తా అంటే 2000 చేసిండు. మళ్ళా గెలిస్తే కేసీఆర్ 5000 చేస్తా అన్నాడు. కానీ ప్రజలు వీళ్ళు 4000 చేస్తామంటే నమ్మి వాళ్ళకు ఓటేసిండ్రు. ఇంకో మాట అన్నాడు, నీ మన్మడొచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడట. మరి ఇప్పుడు ఎవరో చెప్తాలో? రేవంత్ రెడ్డి చెప్తాలి అందరికి. 42 లక్షల మంది అవ్వాతాతల కాళ్ళు ఒత్తాలి రేవంత్ రెడ్డి గారు. ఇది మోసం చేసుడు కాదా? అవాని పింఛన్ ఎంత? 2000. ఇగో డిసెంబర్లో 4000 ఇస్తా అన్నాడు. వచ్చిన ఎవరికన్నా? మా బీడీలు చేసే అక్క చెల్లెలకు అవ్వలకో వచ్చిన ఎవరికన్నా 4000 వచ్చినాయా? రాలే. మరి 4000 ఇస్తా అని నమ్మిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనా వద్దా? ఇంకా ఘోరం ఏంటంటే మొన్న జనవరి నెలల ఆ ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టిండు. యాదుకుందా మీకు? మధ్యలో ఒక నెల పోయింది, 4 నెలల్లో నడిమిట్లో ఒక నెల ఇచ్చే 2000 కూడా ఎగబెట్టిండు. ఇది ఎట్లున్నదంటే అన్న వస్త్రం కోతే ఉన్న వస్త్రం పోయిందట. వెనకటి కేవలం సామెత చెప్పినట్టున్నది కథ. 4000కి ఆశపడితే జనవరిలో ఇంత ఇచ్చే 2000 కూడా ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. ఇది అవ్వా తాతల్ని మోసం చేసుడు కాదా? ఇది బీడీ కార్మికుల్ని మోసం చేసుడు కాదా? 4000 ఇస్తానని ఓట్లేసుకొని గద్దెనెక్కంగానే గుండెల మీద దండిన ఈ కాంగ్రెస్ పార్టీకి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇక ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇక ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇక ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో ఇచ్చినాక నువ్వు ఓటు అడగాలని చెప్పి ప్రతి అక్క చెల్లె గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇంకెక్కువ తక్కువ మాట్లాడితే చీపురు గట్టలు పట్టుకొని తయారు ఉండాలి. బిడ్డ నువ్వు 2500 ఇస్తాను ఏమాయ్
నీ తులం బంగారం ఏడవాయ్, నీ 4000 పింఛన్ ఏడవాయ్, నీ వడ్లకు 500 బోనస్ ఏడవాయ్, నీ 2 లక్షల రుణమాఫీ ఏడవాయ్? ఇవన్నీ అడగాలనా వద్దా? గిట్ల మోసం చేయొచ్చా? కేసీఆర్ ఉండంగా చెప్పినవి చేసిండు, చెప్పని కూడా ఇచ్చిండు. ఆయన 2000 పింఛన్ అంటే ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, కేసీఆర్ కిట్ అంటే ఇచ్చిండు, మంచినీళ్ళంటే తెచ్చిండు, రైతు బంధు అంటే కరోనా వచ్చినా 10,000 వేసిండు, రైతు బీమా ఇచ్చిండు, చెప్పినవి చేసిండు, చెప్పని చేసిండు మన కేసీఆర్. కానీ వీళ్ళేమో చెప్పినవి కూడా చేస్తలేరు. ఇంకా బాధ ఏంటంటే కొత్త ఇచ్చుడు దేవుడెరుగు, ఉన్నవి కూడా ఊడగొడుతురు. రైతు బంధు ఇప్పటికీ పురాగా వల్లే. సిద్దిపేట సర్కార్ దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. తులం బంగారం ఏమో కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తొందరగా వస్తలేవు. కరెంటు కేసీఆర్ ఉండగా 24 గంటలు వస్తే ఇప్పుడు 16 గంటలు 14 గంటలు కూడా కరెంటు మున్పట్లెక్క వస్తలేదు. మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. అంటే కాంగ్రెస్ వాళ్ళు కొత్తవి చేసుడేమో కానీ ఇచ్చేటివి కూడా చక్కగిత్తలేదు. ఈ 2000 పింఛన్ కూడా జనవరి నెలలో ఎగ్గొట్టింది. మరి ఇది మనం అర్థం చేసుకోవాలనా వద్దా? ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పలేదనుకో, రేపు నేను ఏమని కొట్లాడాలి అసెంబ్లీలో? ఇంకా చాలా ఉన్నాయి, చూస్తారా? నెక్స్ట్ పుట్ట షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి తెలంగాణలో ఉండే పెళ్ళయ్యే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆడవిళ్ళ పెళ్లి ఇప్పుడు చేస్తే 1,00,000నే వస్తాయి, మల్ల నెల చేస్తే 1,00,000తో పాటు తులం బంగారం వస్తుంది అన్నాడు. మల్ల నెల పోయి 4 నెలలే వచ్చిన ఆశ్చర్య వాళ్ళకన్నా మీ ఊళ్ళో తులం బంగారం ఒక్కరికన్నా. ఇది మోసం చేసుడు కాదా? వీళ్ళకి బుద్ధి చెప్పొద్దా మనం? కేసీఆర్ ఉండగా 1,00,000 ఇస్తా అంటే బరాబర్ చెక్కు చెల్ల చేతిలో పెట్టిండు. వీడి 1,00,000 పోయింది, నా తులం బంగారం పోయింది. నెక్స్ట్ అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने. ఇప్పుడు మీరు మొదలు ఏం చూసిండ్రు? నిరుద్యోగ యువకులకు పిల్లలకు మేము వచ్చినాక నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పిండు. ఇద్దరు మాట చూసిండ్రు కదా. నేను అసెంబ్లీలో అడిగిన, ఏమైనా నువ్వు 4,000 ఇస్తానంటివి, గెలిచినవు, అదే విధంగా సమావేశాలు అడిగితే గట్టిగా పట్టుకో, ఉద్యోగాల కోసం 4,000 ఇస్తానని ప్రయత్నం చేసి మరి ఉద్యోగ ఉపాధి దొరకక అసెంబ్లీలో అడిగిన నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పలే. అదే విధంగా చెప్పలే, యాడ చెప్పలేదు. ఉద్యోగాల కోసం कि जल्दी से जल्दी अगर सरकार बने. ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మిత్రుడు. ఇక అసెంబ్లీలో ఎట్లా ఎగబెట్టిండో ఒక్కసారి అది కూడా చూడండి. ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. అదే విధంగా ఉద్యోగాల కోసం మేము ఇస్తామని ఆడ చెప్పలేదట. ఇక ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇది చీటింగ్ కాదా? ఇది పోలీస్ స్టేషన్ లో వీళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి. వీళ్ళ మీద ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలైన తర్వాత ఇయ్యలేదు అని నిండు అసెంబ్లీలోనే అబద్దాలు ఆడినటువంటి పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ నాగలి రెండేళ్లు ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ నాగలి రెండేళ్లు ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి
భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రిని తీసుకొని వచ్చి దుబ్బారెడ్డి టెక్స్టైల్ పార్క్ మంజూరు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పైసలు వచ్చి గెలిచినా తప్పు పని చేసి గెలిచినా తలవాళ్ళు కొట్టి గెలిచినా మర్డర్ చేసి గెలిచినా మర్డర్ చేస్తాని భయపట్టి ఓటు వేయించుకున్నా ఏమి చేసినా జో జీతా ఓయి సికందర్ గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం కలగా వేసుకుంటాం. భార్యల్ని భర్తలు భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓటు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఒక నాగలి రెండేళ్లు ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రిని తీసుకొని వచ్చి దుబ్బారెడ్డి టెక్స్టైల్ పార్క్ మంజూరు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పైసలు వచ్చి గెలిచినా తప్పు పని చేసి గెలిచినా తలవాళ్ళు కొట్టి గెలిచినా మర్డర్ చేసి గెలిచినా మర్డర్ చేస్తాని భయపట్టి ఓటు వేయించుకున్నా ఏమి చేసినా జో జీతా ఓయి సికందర్ గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం కలగా వేసుకుంటాం. భార్యల్ని